ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వం చేసిన ఏ ఒక్క స్కీమ్ ఎత్తేలే, పెన్షన్ ఎత్తేలే, రైతు భరోసా ఎత్తేలే, రుణమాఫీ ఎత్తేలే, వాళ్ళు ఏ పని మేము చేసినాం. ఇట్లా చాలా కూడా వాటితో పాటుగా 1,00,000 కోట్ల పైన రైతాంగానికి మేలధికారులు చేయడం జరిగింది. వెల్ఫేర్ 21,000 కోట్లు నిజమైంది, 22,000 కోట్లు రుణమాఫీ, రైతు భరోసా, ఇవి రకరకాల ఉన్నాయి. గ్యాస్ అని, కరెంట్ అని, ఆర్టీసీ బస్సు, చాలా అంశాలు, బోనస్, సన్న బియ్యం, రేషన్ కార్డ్స్, ఇన్ని రకాల చేస్తూ ఉన్నాం. దీనితో బీసీ కూడా కాదు, గతంలో చరిత్రలో భారత చరిత్రలో వచ్చేది పకడ్బందీగా సుమారుగా 80,000 లక్షల కోట్లు సుమారు కంప్లీట్గా ఇల్లు తిరిగి చేయలేదు. అంటే ఆ బీసీలో కూడా వాళ్ళ జనాభా దామాషా పదవి ప్రకారం వాళ్ళకి న్యాయం జరగాలని ఉద్యోగాలలో, విద్యలో, రాజకీయ అవకాశం అన్నింటినీ కూడా సమానంగా వాళ్ళ జనాభా నిష్పత్తి కావాలి. సర్వే చేసిన దాని ప్రకారం రాష్ట్ర శాసనసభలో చట్టం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వం పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆడ మొగ్గాలు అడ్డేసి ఆపే కార్యక్రమం చేసింది. ఇలా ఎవరైతే మాట్లాడుతున్నారో బీజేపీ ఎంపీలు కావచ్చు, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఆ బిల్ పాస్ చేశారు. రాష్ట్ర హైకోర్టులో వేసినప్పుడు దీనిపైన తీర్పు ఇవ్వలేదు, దీనిపైన క్లారిటీ ఇవ్వలేదు. అయినా కూడా మరి ఇది ఆ చట్టం కోసం ఏం చేయాలో చేసి రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్ట ప్రకారం ఏ నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళి చేస్తారు. వాళ్ళకు న్యాయం చేసే ప్రకారం ఇప్పటి నుంచో 34,000 వెళ్ళినటువంటి ఏబిసిడి వర్గీకరణ చేసి దాన్ని చట్టం అమలు చేస్తాం. అంటే ఒకవైపున సంక్షేమ కార్యక్రమాలు, ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆదాయ పెంచడం కోసం అభివృద్ధి చేసింది. దానికి రాష్ట్ర ఆదాయ పెంచడం కోసం పరిశ్రమలు